హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో విజయ్ ఆనంద్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది కర్ణాటకలోని మోస్ట్ సక్సెస్ఫుల్ అయిన విఆర్ఆర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఫౌండర్ అయిన విజయ్ శంకేశ్వర్ గారి బయోపిక్ అనమాట. అయితే ఈ కన్నడ బయోపిక్ ఎలా ఉంది, మనకి సెట్ అవుద్దా లేదా అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే కొంచెం మన కంటెంట్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఇంకా మనం మెయిన్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మన మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోయి ముందు కొంచెం స్టోరీ బ్రీఫ్ లుక్ వేస్తే, విజయ్ శంకేశ్వర్ గారు వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయితే పుడతారు. వాళ్ళ డాడీ అయితే ఒక నార్మల్ ప్రింటింగ్ ప్రెస్ అయితే స్టార్ట్ చేశారు. అయితే విజయ్ శంకేశ్వర్ గారు అయితే ఆయన తెలుగుతో ఆ ప్రింటింగ్ ప్రెస్ అయితే ఎంతో ఉన్నత స్థానానికి అయితే తీసుకెళ్తారు. అయితే తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్ వదిలేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్ గురించి ఎలా స్థాపించారు అండ్ ఆ ప్రాసెస్ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశారు అండ్ దాని తర్వాత న్యూస్ పేపర్ సర్క్యులేషన్ లోకి ఎలా వచ్చారు అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మామూలుగా ఆయన స్టోరీ అయితే ఇన్స్పిరేషనల్ గానే ఉంది, కానీ ఈ సినిమా చాలా నీరసంగా ఉందని చెప్పాలి. ఎక్కడ అంత హై ఇచ్చే మూమెంట్స్ అండ్ ఇన్స్పిరేషన్ సీన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు మన నాకు. దానికి తోడు ఆ ల్యాగ్, మళ్ళీ సెల్ఫ్ డబ్బా ఒకటి. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ ఎపిసోడ్స్ వరకు అంతా బాగానే ఉంటది, కానీ తర్వాత నుంచి విఆర్ఎల్ లాజిస్టిక్స్ నుంచి మొదలు పెడతారు కదా, అక్కడ నుంచి కొంచెం ఏంట్రా ఏదో తేడాగా ఉందన్న ఫీల్ అయితే వస్తుంది. ఆ టైంలో ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కాకపోతే అందులోనే స్క్రీన్ ప్లే యొక్క వీక్నెస్ అయితే బాగా కనబడుతుంది. జస్ట్ ఆ సర్ఫేస్ లెవెల్లోనే టచ్ చేసి వదిలేశారు. అండ్ దానితో సినిమాటిక్ లిబర్టీస్ ఒకటి, మళ్ళీ ఫైట్లు అన్ని పెట్టారు. అవన్నీ ఎందుకో మరి అప్పటి వరకు ఒగ్గాలనుకుంటాం, తర్వాత నుంచి న్యూస్ పేపర్ సర్క్యులేషన్ టాపిక్ అయితే మొదలవుద్ది. అక్కడ నుంచి అయితే ఇంకా నాకు మరి ఓవర్ ద టాప్ గా అయితే అనిపించింది. మేబీ కన్నడ ఆడియన్స్ కి నచ్చుండొచ్చు, కానీ మన తెలుగు ఆడియన్స్ కి అంత ఎక్కకపోవచ్చు. మరి నా వరకు ఇదైతే కంపల్సరీగా చూడాల్సిన మూవీ అయితే కాదు, బట్ ఆయన స్టోరీ తెలుసుకోవడం కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మీకు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు లాంటి సెల్ఫ్ డబ్బా మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా మీకు నచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ ఎల్స్ టేక్ ఇట్ లైట్ అండ్ సేవ్ యువర్ టైం. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ డెక్స్ట్రా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది అండ్ కీప్ వాచింగ్ మూవీ డెక్స్ట్రా.